చిడికి చివరి పూజ ప్రారంభమైంది. కాసేపట్లో గణపతి ఊరేగింపు ప్రారంభం కాబోతుంది. ఊరేగింపు తర్వాత లడ్డు వేలంపాట జరగబోతుంది. వేలంపాటలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 6 భక్తులైతే పేర్లు నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి ప్రత్యేకమైన నిబంధనలు కూడా పెట్టారు. బాలాపూర్ గణేష్ నేపథ్యంలో కొంత అమౌంట్ ఏదైతే గతసారి 27 లక్షలు వేలంపాటలో వచ్చిందో దాన్ని కాస్త డిపాజిట్ చేస్తేనే ఆక్షన్ కి అయితే అర్హులంటూ కూడా ప్రత్యేకమైన నిబంధనలు అయితే పెట్టడం జరిగింది. మొదటి పూజ అయితే చివరి పూజ అయితే ప్రారంభం అయినట్టుగా తెలుస్తుంది. బాలాపూర్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ సుమా అందిస్తారు. సుమా, మాధవి, బాలాపూర్ లడ్డు వేలంపాట మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. కాసేపు క్రితమే ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా చేశారు. రికార్డు స్థాయిలో ఈసారి ధర పలుకుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ టైం 27 lakhs కి రికార్డు ధరను పలికింది. ఈసారి 30 లక్షలకు వెళ్తుందా, అంతకు మించి వెళ్తుందా అని ప్రతి ఒక్కరిలో అయితే ఒక రకమైన ఉత్కంఠగా ఉందనే చెప్పాలి. మనం చూడొచ్చు, ప్రస్తుతం బాలాపూర్ గణనాథుడు 21 ఫీట్ల గణనాథుడు కాసేపటి క్రితమే పూజా కార్యక్రమాలను అందుకోవడం జరిగింది. మొత్తం 21 కేజీల లడ్డూని కూడా మరి కాసేపట్లో వేలంపాట వేసేందుకు ఈ ప్రక్రియను స్టార్ట్ చేయబోతున్నారు. ఊరేగింపుగా మొదలైన తర్వాత లడ్డు వేలంపాట ప్రక్రియ మొదలు కాబోతుందని చెప్పొచ్చు. మొత్తంగా 23 మంది 2023లో లడ్డు వేలంపాటలో పాల్గొనడం జరిగింది. ఈసారి కొత్తగా 4 ఇందులో నమోదు చేసుకున్నారు. ఒక్కసారి వాళ్ళ పేర్లు చూసినట్లయితే లింగాల దశరథ్ గౌడ్ కర్మాన్ ఘాట్ నుంచి ఉన్నారు. అదేవిధంగా యుఆర్బిఎన్ గ్రూప్ నుంచి సామా ప్రణీత్ ఉన్నారు. శ్రీగీత డైరీ నుంచి కూడా వారు ఈసారి లడ్డు వేలంపాటలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. కొలన్ శంకర్ రెడ్డి కూడా బాలాపూర్ నుంచి లడ్డు వేలంపాట ప్రక్రియలో ఈ 4 కూడా 23 మందితో పాటు వీరు కూడా యాడ్ అవ్వడం జరిగింది. మనతో పాటు కమిటీ మెంబర్ ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి గారు, వారితో మాట్లాడదాం. ఈ లడ్డు వేలంపాట ప్రక్రియలో ఈసారి కొన్ని కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది. లాస్ట్ టైం 2023లో డిపాజిట్ చేసిన 27 లక్షల లడ్డు రికార్డు ధర పలికింది కదా, ఆ అమౌంట్ ని డిపాజిట్ చేయాలి అని చెప్పి ఒక రూల్ ని తీసుకొచ్చారు. మనం ఒకసారి కమిటీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఈ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. హలో అండి, లడ్డు వేలంపాట ప్రక్రియలో ఈసారి కొత్త నిబంధనలను తీసుకొచ్చారు కదా, డిపాజిట్ అనే అంశం తెరపైకి వచ్చింది. అది ఎలా చేస్తున్నారు? లడ్డు వేలంపాట ప్రక్రియ ఎప్పుడు మొదలు? డిపాజిట్ అనేది కొత్తగా తీసుకొచ్చింది ఏం కదండి, ఇంతకు ముందు కూడా ఉండే. కాకపోతే బాలాపూర్ వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉండే ఈ డిపాజిట్ నుండి. ఏంటంటే బాలాపూర్ వాళ్ళు ఈ సంవత్సరం కొంటే నెక్స్ట్ సంవత్సరం లడ్డు కొనే వెసులుబాటు ఉండే, అది తీసేయడం జరిగింది లాస్ట్ ఇయర్. ఏంటంటే లాస్ట్ ఇయరే మేము కమిటీ నిర్ణయం మేరకు లాస్ట్ ఇయర్ లడ్డు కొన్న ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి బాలాపూర్ వాళ్ళు లడ్డు కొన్నా సరే ఈ సంవత్సరం ముందే డిపాజిట్ చేసిన తర్వాతనే వాళ్ళ నేమ్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఇది కొత్త నిబంధన ఏం కాదు, పాత నిబంధన. కాకపోతే బాలాపూర్ వాళ్ళని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2023లో 27 లక్షలకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈసారి ఎంతవరకు వెళ్ళొచ్చని మీ కమిటీ సభ్యులు భావిస్తున్నారు? మేము ఏ సంవత్సరం కూడా లడ్డు ఆక్షన్ లో ఇంత పోతుందని చెప్పేసి మాకు కూడా ఏం తెలియదండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఆక్షన్ లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ యొక్క ఆసక్తిని బట్టి ఆ యొక్క ధర నిర్ణయించడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు టఫ్ కాంపిటీటర్స్ వస్తే ధర ఎక్కువ పోవడం జరిగింది. ఒకసారి మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, ఒక 5 లక్షలు 10 లక్షలు పెరిగిన చరిత్ర కూడా ఉంది బాలాపూర్కి. సో ఈ ధర అనేది ఆ కాంపిటీషన్ బట్టి డిసైడ్ అవుతుంది, ముందే చెప్పలేము. మేము మా అంచనా ప్రకారం అయితే ఒక 30-35 లక్షల వరకు పోతుందని అనుకుంటున్నాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మరి కాసేపట్లో ఇక్కడ ప్రక్రియ కూడా స్టార్ట్ కాబోతుంది కదా, ఏర్పాట్ల విషయానికి వస్తే ఎలా చేశారు? ఏర్పాట్లు బాలాపూర్ వినాయకుని యొక్క గణేశుని యొక్క ఏర్పాట్లు పోలీస్ సిబ్బంది వారి సహకారంతో, ప్రభుత్వం సహకారంతో చాలా ఘనంగా వేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ నుండి హుస్సేన్ సాగర్ వైపు కూడా బాలాపూర్ గణేశోత్సవ సమితి పోలీసు వారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వారు మాకు ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకు కూడా ప్రసాదాలు ప్రతి ఒక్కటి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా బాలాపూర్ గణేశోత్సవ సమితి తరఫున ప్రతి ఒక్క ఏర్పాటు కూడా ఘనంగా చేయడం జరిగింది. వేలంపాటలో ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే ఉన్నారా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈసారి కొత్తగా 4 యాడ్ అయ్యారని తెలుస్తుంది కదా, పాత వాళ్ళు 23 మంది ఉన్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ప్రాంత వాసులు ఇందులో నమోదు చేసుకున్నారు? సో ఇంతకు ముందు మాకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చినుండే లడ్డు వేలంలో, బట్ ఈసారి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు లేరు, అందరు కూడా హైదరాబాద్ నుండే ఉన్నారు. వారిలో మొదటి వారు వచ్చేసి లింగాల దశరథ్ గౌడ్ కర్మంఘాట్ వాస్తవ్యులు, అలాగే రెండో వారు వచ్చేసి అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి, వీరు వచ్చేసి వనస్థలిపురం దగ్గర ఉన్న సాహెబ్ నగర్ వాస్తవ్యులు, అలాగే కొలని శంకర్ రెడ్డి గారు, వీరు వచ్చేసి బాలాపూర్ వాస్తవ్యులు. ఇంకొకరు లక్ష్మీనారాయణ గారు,
సి గీతా డైరీ అని చెప్పేసి లక్ష్మీనారాయణ గారు వీరు నాదర్గూల్ వాస్తవులు పక్క ఊరే. సో ఈసారి బయట రాష్ట్రం నుంచి ఎవరు లేరు, నలుగురు కూడా హైదరాబాద్ వ్యక్తులే ఉండడం. ఓకే, అంటే మనం చూసినట్లయితే లడ్డు వేలంపాట ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మొత్తం ఈసారి నలుగురు కొత్తగా ఇందులో నమోదు చేసుకోవడం జరిగింది. 2023లో మొత్తం 23 మంది ఉన్నారు. ఈసారి నలుగురు ఇందులో యాడ్ అయ్యారని ఇక్కడ కమిటీ సభ్యులు చెబుతున్నారు. అంటే మొత్తంగా బాలాపూర్ గణనాథుడి లడ్డు రికార్డు స్థాయిలో ఈసారి వేలంలో వెళ్తుందని ప్రతి ఒక్కరు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంటే ఎంతో ఉత్కంఠ. హైదరాబాద్ అంటే మనకు గణనాథులు గుర్తొస్తారు. ఖైరతాబాద్ గణనాథుడి తర్వాత బాలాపూర్ గణేష్ లడ్డు ఎంతో ప్రాముఖ్యత. అంటే ఈ గణనాథుడి లడ్డూని వేలం పాటలో సొంతం చేసుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పి చాలా మంది కూడా చూస్తున్నాం. మనం గణనాథుడి లడ్డూని ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. కాసేపటి క్రితమే మాధవి పూజా కార్యక్రమాలను కూడా చేశారు. గణనాథుడి లడ్డూని ఇప్పుడే గణనాథుడి చేతుల నుంచి తీసుకుని వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరి కాసేపట్లో ఈ లడ్డు వేలంపాట ప్రక్రియ మొదలు కాబోతుంది. ముందుగా గణనాథుడిని భారీ ట్రాలీ పైకి ఎక్కించిన తర్వాత ఊర్లో ఊరేగింపుగా తీసుకొచ్చి బొడ్రాయి సెంటర్ దగ్గర ఈ గణనాథుడి విగ్రహం ముందే ఈ లడ్డు ఆక్షన్ ప్రక్రియ మొదలు కాబోతుంది. అంటే ఎంతో ఒక ప్రాముఖ్యత అనే చెప్పాలి మాధవి. బాలాపూర్ గణనాథుడు అంటే బాలాపూర్ లడ్డు వేలంపాట గురించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాదు మిగతా రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తారు. అంటే ఈసారి ఈ డిపాజిట్ అనేది తెరపైకి వచ్చింది. ఈ డిపాజిట్ 2023లో 27 లక్షలకు రికార్డు స్థాయి ధర పలికిన 27 లక్షల్ని ఈసారి ఎవరెవరైతే ఈ వేలంపాటలో పాల్గొంటున్నారో వారు డిపాజిట్ చేసి ఈ వేలంపాట ప్రక్రియలో పాల్గొనేలా అయితే ఇక్కడ రూల్ పెట్టడం జరిగింది. మనం చూడొచ్చు ఈ లడ్డూని తీసుకువెళ్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన ప్రక్రియ అయితే మొదలు కాబోతుంది. చూడొచ్చు మనం బాలాపూర్ గణనాథుడి 21 కిలోల ఆ లడ్డూని తలపైన పెట్టుకుని పూజా కార్యక్రమాల అనంతరం ఇక నుంచి తీసుకువెళ్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఈ లడ్డూను సొంతం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సుఖ సంతోషాలు ఉంటాయి, అష్టైశ్వర్యాలు వస్తాయి, ఆయుర ఆరోగ్యాలతో వారి కుటుంబం బాగుంటుందనేది ఒక నమ్మకం. 1994లో మొదటిసారిగా ఈ లడ్డూని 450 రూపాయలకు వేలంపాటలో దక్కించుకున్నారు. కొలన్ ఫ్యామిలీయే ఎక్కువగా ఈ లడ్డూని వేలంపాటలో దక్కించుకున్న రికార్డు ఉంది. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మరి కాసేపట్లో ఈ లడ్డూ వేలంపాట ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 21 ఫీట్ల గణనాథుడికి 21 కిలోల లడ్డూను ఈసారి పెట్టడం జరిగింది. చూస్తున్నాం మనం. దానికి సంబంధించి ఉత్సవ కమిటీ అయితే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. చివరి పూజా కార్యక్రమం కాసేపటి క్రితమే జరిగింది. ఇప్పుడు 21 ఫీట్ల ఈ భారీ గణనాథుడిని టస్కర్ పైకి ఎక్కించి ఊరేగింపు ద్వారా ఊర్లో తీసుకొచ్చి బొడ్రాయి సెంటర్ లో ఈ వేలంపాట ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ లడ్డు ఆక్షన్ లో వచ్చిన మనీని ఎవ్రీ టైం ఈ బాలాపూర్ గ్రామానికి వినియోగిస్తారు. ఇక్కడ రోడ్లు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ కావచ్చు, వీటన్నింటి కూడా ఈ డబ్బును ఉపయోగించడం జరుగుతుంది. సో పోటాపోటీగా ఈ లడ్డు వేలంపాటలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. అంటే ఈ బాలాపూర్ గణనాథుడి లడ్డూను సొంతం చేసుకుంటే మాకు కలిసి వస్తుందని చాలా మంది కూడా ఎంతో పోటాపోటీగా ఈ వేలంపాట మరి కాసేపట్లో మొదలు కాబోతుందని చెప్పాలి. మనం హైదరాబాద్ మొత్తం చూస్తే ప్రతి గల్లీలో కూడా గణేష్ మహారాజ్ కి జై అంటూ గణనాథుల మండపాలే మనకు కనబడుతున్నాయి. ఒక్కొక్కరు గంగమ్మోడికి తరలి వెళ్తున్నారు. ఇప్పుడు బాలాపూర్ లో ప్రత్యేకమైన లడ్డు వేలంపాట మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుందని చెప్పాలి. మాధవి, ఇది ప్రస్తుతం బాలాపూర్ గణనాథుడి దగ్గర ఉన్న పరిస్థితి. మనం కాసేపు క్రితమే ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడడం జరిగింది. మొత్తం లాస్ట్ టైం 23 మెంబర్స్ వేలంపాటలో పాల్గొన్నారు. ఈసారి కొత్తగా ఇందులో 4 ఆడినట్లుగా మనకు ఇక్కడ ఉత్సవ కమిటీ నుంచి వాళ్ళైతే చెప్పడం జరిగింది. అంటే ఎంతో ఈసారి రికార్డు స్థాయి ధర పలుకుతుంది. అది 30 లక్షలు పలుకుతుందా, అంతకంటే ఎక్కువ పలుకుతుందా అని ప్రతి ఒక్కరైతే ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. 23 మందితో పాటు ఇంకొక 4 యాడ్ అయ్యారు. ఒకసారి మనం వాళ్ళ పేర్లను చూద్దాం. లింగాల దశరథ్ గౌడ్ ఖర్మాన్ ఘాట్ నుంచి కొత్తగా ఎన్రోల్ చేసుకున్నారు. అర్బన్ గ్రూప్ నుంచి మరొకరు, అదే విధంగా శ్రీగీత డైరీ వాళ్ళు కూడా ఈసారి లడ్డు వేలంపాట ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. కొలన్ శంకర్ రెడ్డి బాలాపూర్ వాస్తవ్యులు. మొత్తం ఈ 4 ఈసారి కొత్తగా దీంట్లో యాడ్ అవ్వడం జరిగింది. మరి కాసేపట్లో లడ్డు వేలంపాట ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి. మాధవి. ఓకే సుమా, లడ్డు వేలంపాటికి సంబంధించి కూడా మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. మొత్తానికైతే లడ్డు వేలంపాటికి సిద్ధమవుతుంది. ఆఖరి పూజను కూడా బాలాపూర్ గణనాథుని అయితే అందుకోవడం జరిగింది. ఈ బాలాపూర్ వేలంపాట్లో వచ్చినటువంటి అమౌంట్ ను కూడా